నువ్వు కట్టే తాలి బావా మా చెల్లి మీద కట్టే బావయ్యా బావ నువ్వు తాలి కట్టి నేను వచ్చేంత కాదు బావయ్యో బావదూడు తాళి కట్టంగా పిడిక కుచ్చలతో తాళి కట్టంగా పిల్లని చెత్తలేసి అన్నగాడు కూడా ఎత్తున్నాడా బావ ఎత్తి మీద కూడా ఎత్తున్నాడా చెల్లె ఎత్తి మీద బావ ఎత్తి మీద వేసిండు ఓ చెల్లె ఓలికంగా ఓడి బియ్యం పోయమన్నావు చెల్లె నీకు ఓలికంగా ఓడి బియ్యం పోయాలే ఓ చెల్లెలా బాధపడకుండ్రి బావయ్యా నువ్వు ఓడి పట్టుకో చెల్లెలా నువ్వు ఓడి పట్టుకో మీ కోరికంగా ఓడి బియ్యం పోయాలి కదా అని అదే పెంట గడ్డల పొండి ఉసుక చెప్పుంది నా 7 దోషుల మన్ను వస్తున్నాడు చెల్లె ఓడిలో నా వస్తున్నాడు చెల్లె ఇవే ఓడి బియ్యం అనుకోని బావా బాధపడుకుని ఇవే ఓడి బియ్యం అనుకోని బావా నాకు సల్లది నాకు పెట్టిపోతే బావయ్యా లేదా తాడు ఎంత పెద్ద తాడు చేసిన నీకు ధనమడిగలేదు రాల్లా ధన్యమడగలేదు రోళ్ళు అలగాడు మన నాన్న ఒప్పుకున్న బంగారం పెట్టి లగ్గం వెయ్యమంటే నువ్వు లగ్గం వెయ్యకున్న పర్వాలేదు రాను ఇలా బ్రాహ్మణోడి పేరు చెప్పి నువ్వు పెంట పొందల మీద లగ్గం వెయ్యబడితివా అన్నయ్యా అయ్యో అన్నరా అన్న అడిగే సంపదున్న అడవిల్లరున్నారా కోటి సంపదున్న కోకరై కదాన్ని రా అన్నయ్యా పాలిదాన్ని కాదు అన్నాను అన్నయ్యో పాలిదాన్ని కాదు అన్నయ్యో పాలు వంచుకుని పోనాను అన్నయ్యా పాలిదాన్ని కాదు పాలు వంచుకపోను రాను పెంట పొందన మీద మన లగ్గం అయ్యబడితివా అది కాకుండా కానీ అన్నో ఓడి బియ్యం ముసుకే నాకు అయ్యబడితిగా అన్నయ్యా నాకు ఇలా ఈ పొద్దుగల ఉసుకే ఓడి బియ్యం పోసిన వల్ల ఈ ఉసుకనే బంగారం కావాలి ఉసుకనే నాకు సింగారం కావాలిరా ఆడవిల్ల దీవెన అడిగి వస్తుంది కొడలు ఆడి దీవెన కొంగు దాటుదన్ను ఇలా అడవిల్ల దీవెననికి పెడుతున్నా నాకు మన్నే బంగారం మన్నే సింగారం నాకు కావాలిరా అన్నయ్యా పాటికల్లా రేపటికల్లా సరివేగి ఉట్టాలి పులివేగి ఉట్టాలి ఇప్పుడు రాస పుండు పెట్టనకపోతావన్నా నువ్వు పెంచకపోతావురా అన్నయ్యా అది ఆడవిల్ల దేవి స్థితి నాకు పెట్టి కన్న తల్లి వెళ్ళిపోతున్నది ఓ రామ రామ మరి కన్న తల్లి చూసినవా అన్న సరే మంచిదన్నో నువ్వు పంతులు చెప్పిండి అన్నవు పెంట బొందల మీద లగ్గం వేసినవన్నా అయినా పర్వాలేదు అన్నో నువ్వు నాకు పోసిన వన్నే బంగారం అనుకుంటా
నాకు పోతినామన్నే సింగారం అనుకుంటారా అన్నయ్యా అది కాకుండా కానీ అన్నో ఇది ఇలా ఈ పొద్దుగల్ల మా అత్తగారింటికి నేను పోతున్నా అన్నో నేను పోయిన తోలరా అన్నా మరి గాజుల దుకాణమే కనబడుతుందో ఇలా ఈ పొద్దుగల్ల తెలంగాణ లగ్గం చేస్తున్నావు రాదన్నా రేపు తెల్లవారినాక ఏ చీరల దుకాణం కనబడితే ఆయన చీర కొంటవు అని నేను వెళ్ళిపోతారా అన్నయ్యా అయ్యో అన్నరా అన్నరా రా నాయన్న నాకున్నది అన్న రేపు తెల్లవారితే ఈ రాజ్యముల లోపల ఏ దేశం లోపల నాకు పట్టు సీరకు పైసలు ఇస్తే అన్నో పట్టు సీరకు పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకొని రేపు తెల్లవారినాక దుఃఖము తీసినాక ఆ పట్టు సీర కొనుక్కోని మా అత్తగారి రాజ్యం నేను వెళ్ళిపోతారా అన్నా అయ్యో అట్టగాకున్న కానీ నాన్నరా పెళ్లి గాజులాకు అన్నా నాన్నరో పెళ్లి గాజులాకు అన్నా నాన్న పెళ్లి గాజులకు పైసలు ఇస్తే అన్నా నేను గాజులు పెట్టుకొని మా అత్తగారి రాజ్యం నేను వెళ్ళిపోతారా అయితే పెళ్లి గాజులకు తెలంగాణ రకం వచ్చిందన్న తెలంగాణ రకం చేసినావు కాబట్టి పుట్టింటి పట్టు చీర పెట్టు పెళ్లి గాజులకు పైసలు ఇయ్యి అన్నా నేను కూరాడకుండా చెయ్యి పెట్టి చేతి కడుక్కొని ఈ అడవిలైనా అత్తగారింటికి వెళ్ళిపోగా దీవించి చేసి కూరాడకుండా చెయ్యి పెట్టి కడప కడిగి 5 ముగ్గులు వేసి కొబ్బరికాయ కొట్టి సాగదోలుతారు అడవిలను నాకు ఆ బాగి లేకున్నా అన్న ఒక పుట్టింటి పట్టు చీర పెట్టు అన్నా పుట్టింటి పట్టు చీర పెట్టి నాకు చల్లని దివనార్తి పెట్టి నన్ను ఊరు సాగదోలరా అన్న అంటున్నావా అవునన్నయ్యా నువ్వు బాధపడదు పిల్లలు అడుగుతా సాగదోలు అన్న మా చెల్లాడు పుట్టింటి పట్టు చీర పెట్టి సాగదోలు అంటుంది మా చెల్లె నిజమేనా కూలాడుకున్న చేపెట్టి కడప గడిపించి ముగ్గులే సాగదోలుతారు అడవిలో అట్టే ఎంత బస్తోనే నాకు భాగ్యం ఉంటుంది మా చెల్లెకి ఎందుకు పెట్టా ఇంటి పుచ్చం పెట్టమంటున్నావు ఇంటి బియ్యం పెట్టమంటు ఎందుకు పెట్ట చెల్లె నాకు ఎంతమంది పుడతారో పొడగందని 72 క్వింటాల బియ్యం నెట్టు కొట్టి పెట్టిన సన్న బియ్యం ఆ బియ్యం అట్నే ఉన్నాయి నువ్వు అట్నే ఉన్నావు 72 క్వింటాలు ఎప్పుడు సంతార్పణ పెట్టేదాన్ని పుట్టరా ఎప్పుడు 2080 వరకు పుట్టరా కింది సంచి కుదంటే మీది నెట్టుకు చావాలన్నట్టు లంచ కొడుకోండి నాన్న మాటలు మాట్లాడతాడు చెల్లె అయితే పుట్టింటి పడిచీర పెట్టమను వీళ్ళందరూ పెట్టమను పెట్టను వాళ్ళ నీ పేరు ఏం పేరేవా శివనా ఈ ఊరేనా ఇంకా మీరు మల్కాపురమా ఇక మల్కాపురం శివ చెప్పినాక నాకేమన్నా మానం ఉంటే పెట్టాలి చెల్లె ఇంద్రావతి నీకు సల్లని దివనార్తి పెడుతున్నా నువ్వు లగ్గం చేసుకొని పోతున్నవే చెల్లె నువ్వు లగ్గం చేసుకొని పోయి నీ అత్తగారింట్లో అడుగు పెట్టంగానే నీ వాడు రావాలే నువ్వు ఉండవయ్యాలే లగ్గం చేసుకొని పోతున్నవే చెల్లె లగ్గం చేసుకొని నీ అత్తగారింట్లో నువ్వు అడుగు పెట్టంగానే నీ మొగలు రావాలి నువ్వు ఉండవయ్యాలి తెల్లగాజులు పెట్టాలి తెల్లరైతే అడగాలి తెలగీర కట్టాలి రెండవ ముండవై నువ్వు ఏలేక నువ్వు రాజ్యాలు పట్టుకొని తిరిగి మళ్ళీ నా రాజ్యం అంతే 12 ఏళ్ళ దాకా నా సేఫ్ కింద నిన్ను దాసియా పడికమ్మ రామ రామ దాసియా పడికమ్మ రామ రామ అయ్యో దాసియా పడికమ్మ రామ రామ దాసియా పడికమ్మ రామ రామ దాసియా పడికమ్మ నా చేతు కింద చెల్లె రామ రామ నా చేతు కింద చెల్లె నా చేతు కింద చెల్లె రామ రామ నా చేతు కింద చెల్లె
పోతున్నావు నీ అత్తగారింటికి నువ్వు అడుగు పెట్టగా నీ మొగడు కావాలి కట్టాలి తర్వాత జాకెట్ తోడాలి రండవై ముండవై నువ్వు తిరుక్కుంటా రాజ్యం వేలుకుంటా దేశం వేలుకుంటా ఉళ్ళు పట్టుకొని పల్లెలు పట్టుకొని తిరిగి నా రాజ్యం నువ్వు వస్తే 12 ఏళ్ళ దాకా నా చేతి కింద దాసిగా పని చేపిస్తారు రండా అడుగు నా ఊళ్ళకెళ్ళి తక్కువ చేస్తున్నారు కన్న తల్లి చూసిన వైగనే వెళ్ళిపోతాను అడవిల్ల దీవెన అడివాడి దీవెన పెట్టింది అవ్వారిగనేటి బయలు వెళ్ళిపోతానా అని పాపకారి ముండ కొడుకు నాన్న పట్టుకారి ముండ కొడుకవో మరి ఇలా ఈ పొద్దుగల్లా మరి పుట్టింటి పట్టు తీరకు మరి 100 రూపాయలు ఇవ్వండి నాన్న అడిగలేదు నాకు బియ్యం పోయమంటే మంది ఎత్తి పోసింది నాన్న పాపకారి ముండ కొడుకు బట్టకారి ముండ కొడుకు అని నాయన సరే మంచిది అన్న ఎయ్యాల ఈ పొద్దుగల్లా నన్ను గుడగొడ అనిపిస్తున్నావు అన్ను ఆడవిల్ల దీవెన ఆడి దీవెన గోగుల కాతేడి గోగు దీవెన నీకు తప్పదిరో మరి ఆడవిల్ల నీకు తప్పదు దీవెన తప్పదన్నా కనకపోతావన్నా నువ్వు పెట్టకపోతావు సరివేగి ఉడుతుంది నీకు ప్రియోజన పడుతుంది రా అన్నయ్యా మరి రాజ్యము లోపల అన్నా నువ్వు నాకు పుట్టింటి పట్టు తీరకు 100 రూపాయలు ఇవ్వంటే లేవు రాజ్యము లోపల తిరుగుతా దేశము లోపల తిరిగి ఈ రాజ్యంలోకి వెళ్ళి దేశంలోకి వెళ్ళి మా అత్తగారింటికి బయలుదేరి పంతరాగా దాపితే పసులు తత్తే బాతు దాపితే బక్క తత్తే నువ్వు గుంజో అంటే నాకు జరుగుతా అది నువ్వు ఎంత నీ లెక్కెంత అయ్యో నాకు తల్లులుంటే అయ్యో నిజ ఏమి ఆపదని ఎంత వస్తులేమో అన్న చివరిసారి అత్తగారింటికి పోయేటప్పుడు ఆడపిల్లకు ఎన్నో బొద్దులు చెప్పుతారు తల్లిదండ్రి ఉన్నట్టు ఉంటే తల్లిదండ్రిని 4 మంది కాను లోపలేసి అన్నా అవరు అలాగే వస్తున్నా కట్టకున్నా పావుల కొత్తలకు కాదులు కొనుక్కుంటే అత్తగారింటి కాడ పొద్దున్న లేచి వంగి వాకిళ్ళు నొక్కేటప్పుడు గాజులు కళ్ళమన్నప్పుడు అవగారు బలగం వ్యాధి కస్తుంది ఆడవిళ్ళకు జాకెట్ కనుమొగనుకొని జాకెట్ కుట్టించుకొని తల్లి అది ఉడుకున్నప్పుడల్లా బాదారి పంట పోతే కుట్టించి బిడ్డ మంచి ఉన్నదంటే మా నగాలు కుట్టించి రాని ఆడవిల్ల మురుస్తుంది
గానాడు చూడు వాడి విల్ల ఇంద్రవతి బల్లాల మహారాజు ఆనాడు లగ్గం చేసి ఏనాడు కొట్టను అడవి తొగలు పట్టిరు కాదు నాయనా అడవి బాటలు పట్టుకున్నారమ్మా ఎర్రటి ఎండల్లా గుమ్మడి పండుగలే నాదా ఇక్కడ రాజ్యం పోదాం అయ్యా ఏ దేశం పోదాం అనుకుంటే అడవిలో ఇంద్రవతి ఏమంటుండగా ఓ బామ ఇంద్రవతి దేవి బామ నువ్వు బాధపడకే బామ బామ నాకు రాజ్యం ఉన్నది బామ నాకు దేశం ఉన్నది బామ మా రాజ్యం మనం పోదాము దేవి మన దేశం మనం వెళ్ళి పోదామా అని భార్య నిమ్మడి పెట్టుకోని గానాడు ఇంద్రసేన మహారాజు